షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట నిశ్శబ్ద సునామీలా మారుతోంది. ఉరుములు లేని పిడుగుల్లా విరుచుకుపడుతూ తల నుంచి కాలి గోటి దాకా మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ తీపి జబ్బును ఒక్క మాటలో సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అయితే జబ్బేదైనా దాని ప్రభావం ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుందనేది కాదనలేని నిజం. మధుమేహంలో ఇవాళ 170 మందిలో ఏదో ఒక చర్మ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అంటే షుగర్ దాడి మన చర్మం పైన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు మూలంగా మన చర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన ఒంటికి రక్షణ కవచం మాత్రమే కాదు, చక్కటి ఆరోగ్యానికి చిరునామా కూడా. డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు కళ్ళు, నోటిని పరిశీలించడంతో పాటు మన చర్మాన్ని కూడా క్షుణ్ణంగా గమనించడం అనేది మనకు అనుభవమే. ఎందుకంటే మన ఒంట్లోని అనారోగ్యం తాలూకు లక్షణాలు మన చర్మంపై చాలా వరకు ప్రతిఫలిస్తుంటాయి. ఈ సంకేతాలను పసిగట్టడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఒంట్లోని అనారోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు కూడా మన చర్మంపై అనేక సంకేతాలు, సమస్యలు కనిపిస్తుంటాయి. ఇవాళ 170 మంది మధుమేహుల్లో చర్మానికి సంబంధించిన ఏదో ఒక సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. మధుమేహంలో చర్మం ఎందుకు దురదలు రావాలి? ఈ బ్లడ్లో షుగర్ ఎక్కువ అవటం వల్ల ఆ బ్లడ్లో ఉన్న షుగర్ బయటికి పంపించడానికి బాడీ కణాలు అంటే సెల్స్లో ఉన్న వాటర్ తీసేసుకుంటాయి. తద్వారా మనకి డయాబెటీస్లో యూరిన్ ఎక్కువ పాస్ అవుతూ ఉంటాం. ఈ కణాల్లో ఉన్న నీరు పోవడం వల్ల స్కిన్ డ్రై అయ్యి డీహైడ్రేట్ అయ్యి దురద రావడం స్టార్ట్ అవుతుంటుంది. రక్తంలో ఏదైతే మధుమేహం వల్ల ఎక్కువ శాతం బ్లడ్ షుగర్స్ ఉన్నాయో దానివల్ల పాలిన్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి అంటే నరాలు డ్యామేజ్ అయిపోయి టింగ్లింగ్ అంటే ఇరిటేటింగ్గా దురద రావడం స్టార్ట్ అవుతుంటుంది. ఇంకో రకమైన ఆలోచన ఏంటంటే ఈ మధుమేహంలో ఇన్ఫ్లమేటరీ సెల్స్, సైటోకైన్స్ అంటాం, ఇవి మనకి బాడీలో పెట్రోలింగ్ సెల్స్ లాగా అంటే పోలీసు లాగా ఇవి ఎక్కువ అవటం వల్ల కూడా మనకి స్కిన్ పైన దురదలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం వ్యాధి కారకాలకు చక్కటి ఆవాసంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు తామర తంపరగా వృద్ధి చెందుతూ మనకు ఇన్ఫెక్షన్ల బెడదను పెంచుతాయి. అయితే సమస్య ఏదైనా దాని తాలూకు లక్షణాలు మనకు ముందుగా చర్మంపైనే కనిపిస్తాయి. మధుమేహుల చర్మానికి ప్రధానంగా చీముపొక్కులు, రాచపుండ్లు, కాళ్ళు, పాదాల్లో వాపుతో కూడిన చీముపుండ్లు, పులిపిర్లు, చల్ది, సురుగుడుకాయలు, చంకలు, గజ్జల్లో కనిపించే క్యాండిడియోసిస్ వంటి ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తగిన యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ డయాబెటిక్ రాకముందే బ్లడ్ షుగర్స్ పెరుగుతున్నప్పుడే మనకి చర్మం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటాయి. అరికాళ్ళు, అరిచేతులు, ఇంకా మోకాళ్ళు స్కిన్ డ్రై అయిపోయి దురదలు రావడం స్టార్ట్ అవుతుంది. రెండో రకం ఇన్ఫెక్షన్స్ అంటే అన్ని జాయింట్స్లో, సంకల్లో, ఛాతిపైన, గ్రాయిన్లో, ఒంటి మీద ఉన్న ఫంగస్ పెరిగిపోయి నైట్ అయినా చెమట వచ్చినా కొంచెం తడిబట్టలు వేసుకున్నా దురదతో కూడిన మంట వచ్చేస్తూ ఉంటాయి. బాడీలో ఫ్లూయిడ్స్ మనకి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ వాటర్ సరిగ్గా తాగకపోయినా చర్మంలో 4 లేయర్లు ఉంటాయి. 3వ లేయర్ నుంచి ఆయిల్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ బ్లడ్ షుగర్స్ ఎక్కువైనప్పుడు ఆ 3వ లేయర్ కూడా కొంచెం మందగిచ్చి పైన స్కిన్ ఆయిల్ జనరేట్ అవ్వడం తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల కూడా చర్మంపై దురదలు రావడం స్టార్ట్ అవుతుంటాయి. ప్లస్ ఈ డయాబెటిక్ మందుల్లో రోజు తీసుకోవడం వల్ల బాడీలో B12 లోపం స్టార్ట్ అవుతుంటుంది. ఈ B12 వల్ల కూడా మనకి డెఫిషియన్సీ వల్ల కూడా చర్మం దురదలు రావడం స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా లివరు, కిడ్నీ, ఇంకా బైల్ యాసిడ్స్, సీరం B12 6 నుంచి 8 నెలల్లో ఒకసారి చేయించుకోవడం వల్ల మనం అసలు ఇంటర్నల్గా మనం బ్యాలెన్స్ ఉన్నోళ్ళే చూసుకోవచ్చు. ఈ మధుమేహంతో కలిపి వచ్చే ప్రాబ్లమ్స్ దాన్ని లైకెన్ ప్లేనస్ అంటాం. దీంట్లో 8 రకాలు ఉంటాయి. పర్పుల్ కలర్లో ఉండి విపరీతమైన దురద ఉంటాయి. ఇవి ఉన్నవాళ్ళు, ఈ పర్పుల్ కలర్ వచ్చిన వాళ్ళలో మేము షుగర్ చెక్ రొటీన్ చేపిస్తూ ఉంటాం. అవి దురదలు తప్ప అంటువ్యాధి కాదు. షుగర్ జబ్బు వచ్చాక 5 నుంచి 10 ఏళ్లు గడిచాక మన ఒంట్లోని అవయవాలపై దాని ప్రభావం పడుతుంటుంది. అయితే చర్మం విషయంలో మాత్రం షుగర్ జబ్బు వచ్చే ముందు నుంచే సమస్యలు మొదలవుతుంటాయి. మెడ మీద నలుపు, చర్మం ముడతల్లో నలుపు రంగు కనిపిస్తుంటుంది. మెడపై పులిపిర్లు కూడా వస్తుంటాయి. తరచూ తామర వేధిస్తుంటుంది. ఇక షుగర్ జబ్బు వచ్చాక చర్మం అక్కడక్కడ బిగుతుగా మారి కొయ్యకండలాగా మారుతుంటుంది. రక్తంలో యూరియా శాతం పెరగడంతో చర్మమంతా దురదలు వస్తుంటాయి. ముఖ్యంగా మోకాళ్ల కింద భాగంలో దురద ఎక్కువగా ఉంటుంది. నాడులు దెబ్బతినడంతో చర్మమంతా పొడిబారినట్లుగా ఉంటుంది.
రక్తంలో ట్రైగ్లిసరైడ్లు పెరగడంతో మోచేతులు, వేళ్ల ముడతలు, కనురెప్పల మీద కొవ్వు చిన్న చిన్న గడ్డలుగా పేరుకుపోతుంటుంది. మధుమేహం నియంత్రణలో ఉన్నప్పటికీ నిత్యం వాడుతున్న మందుల మూలంగా కూడా చర్మానికి చిక్కులు పెరుగుతుంటాయి. ఈ డయాబెటిక్ స్కిన్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చలికాలం రాకముందే మంచి సూట్ అయ్యే మాయిశ్చరైజర్ అంటే ఏదంటే అది కాకుండా రంగు లేకుండా ఉండాలి. అస్సలు స్మెల్ అంటే పర్ఫ్యూమ్ యాడ్ చేయకూడదు. ప్రిజర్వేటివ్స్ లేని మాయిశ్చరైజర్స్ రెగ్యులర్గా మనం వాడుకుంటూ ఉండి అప్లై చేసే ముందు కొంచెం కొబ్బరి నూనె ఇంట్లో ఉంటే పెట్టుకుంటే అది త్వరగా డ్రై కాకుండా ఎక్కువసేపు మనకి స్కిన్ డ్రై కాకుండా చూసుకుంటూ ఉంటాయి. మనం కంపల్సరీ యూరిన్ లాగా పోయే వాటర్ని మనం డిహైడ్రేషన్ రాకుండా ఇనఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. మినిమం 9 గ్లాసుల నీళ్లు తీసుకోవడం వల్ల స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తడి బట్టలు వేసుకోకుండా, ఎక్కువ చెమటొచ్చే పనులు చేయకుండా, ఒకవేళ చేస్తే ఇంటికి రాగానే స్నానం చేయడమో లేకపోతే పొడిగుడ్డతో తుడుచుకోవడమో, కరెక్ట్గా యాంటీఫంగల్ క్రీమ్స్ వాడుకొని పౌడర్స్ డస్ట్ చేసుకోవడం వల్ల ఒంటి మీద ఉన్న మనం ఈస్ట్ ఇన్ఫెక్షన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ మాయిశ్చరైజర్స్లో మనకి సెరామైడ్ మాయిశ్చరైజర్స్ అని, యూరియా మాయిశ్చరైజర్స్ అని, లేదంటే షియా బటర్ మాయిశ్చరైజర్స్ అని ఉంటాయి. వీటిల్లో 4% ఎక్కువ డ్రైనెస్ ఉంటే 4% లేదా 10% హ్యూమాక్టెంట్ యూరియా మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఇవి త్వరగా స్కిన్ డ్రైనెస్ కాకుండా చూసుకుంటాం. వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. ఎక్కువగా మనం నురుగొచ్చే సోప్స్ వాడకూడదు. ఏదైనా పీడియాట్రిక్ సోప్స్ అంటే సిండెంట్ బార్స్ అంటాం, లేదంటే క్లెన్జర్స్ ఉంటాయి. ఎక్కువ నురుగు రాని సోప్స్ వాడుకోవడం వల్ల ఒంటిపైన ఉన్న మనం ఆయిల్ శాతం తగ్గించుకోకుండా చూసుకోవచ్చు. ఒమేగా యాసిడ్స్ అంటే ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, ఫిష్ కానీ, తర్వాత ఫ్లాక్ సీడ్స్, అలసగింజలు, ఇవి తీసుకోవడం వల్ల కూడా మనకి స్కిన్ కావాల్సిన ఒమేగా యాసిడ్స్ అంది మనకి ఈ స్కిన్కి ఆయిల్ జనరేట్ చేసే 3వ లేయర్కి మనకి దానికి బలం ఇస్తూ ఉంటుంది. షుగర్ బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలి. స్నానానికి మరీ చల్లగానో లేదంటే మరీ వేడి నీళ్లనో కాకుండా గోరువెచ్చటి నీళ్లు వాడుకోవడం మేలు. యాంటీబ్యాక్టీరియల్ సబ్బుల్ని వాడటం మంచిది. స్నానం చేసిన తర్వాత బాహుమూలాల్లోనూ గజ్జల్లోనూ యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ పౌడర్లను పట్టించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. బిగుతు దుస్తులతో చర్మానికి ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. కాబట్టి సీజన్లతో నిమిత్తం లేకుండా కాస్తంత వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి. కనీసం వారానికి ఒకసారైనా కాళ్ళు చేతుల్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. చర్మంపై ఏ చిన్న సమస్య కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు షుగర్ జబ్బు నుంచి చర్మాన్ని బాగా కాపాడుతాయి.